అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా వందనాలు. ఈ నెల మా సంఘంలో లేఖనాల పరిశోధన సదస్సు జరిగింది. ఈ మీటింగ్లో చెప్పబడిన అంశాలు ఏమిటంటే, ఘనమైన పాత్ర ఏది, తొలకరి కడవరి వర్షం యొక్క పరమార్థం ఏమిటి. ఈ టాపిక్ చెప్పడానికి హైదరాబాద్ నుండి విశాల్ ఆంటీ గారు, జోయల్ అంకుల్ గారు వచ్చారు. మీటింగ్ చాలా బాగా జరిగింది. వాక్యం కూడా వివరిస్తూ చెప్పారు. మీటింగ్ జరగడానికి సంఘం అంతా చాలా బాగా కష్టపడ్డారు. ఈ మీటింగ్ ఒక హైలైట్స్ వీడియోలో షేర్ చేస్తున్నాను. హైలైట్స్ చూస్తూ నేను ఒక టాపిక్ చెప్తాను, వినండి. దేవుణ్ణి ఎందుకు నమ్మాలి? నేడున్న సమాజం దేవుణ్ణి ఎందుకు నమ్ముతుందంటే, ఆరోగ్యం బాగు చేశాడని, కోర్టు సమస్యల నుండి బయట పడవేశాడని నమ్ముతుంది. మరి నేడున్న క్రైస్తవ్యం సైతం దేవుణ్ణి ఎందుకు నమ్ముతుందంటే, అవసరతలను తీరుస్తున్నాడని నమ్ముతుంది. ఇదే నేటి క్రైస్తవ్యం యొక్క దయనీయ స్థితి. మరి దేవుణ్ణి మనం ఎందుకు నమ్మాలో కన్నతండ్రి అయిన దేవుడు రాయించి ఇచ్చిన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే, 1 యోహాను 2వ అధ్యాయం 25వ వచనం, మనము దేవుణ్ణి నమ్మవలసినది అవసరాలను తీర్చాడని కాదు, మనకు పరలోకం ఇస్తాడని నమ్మాలి. కనుక ప్రియులారా, శారీరకమైన అవసరతల కొరకు కాకుండా ఆత్మ కొరకైన పరలోకం ఇస్తాడని నమ్మాలి.